వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఫోకస్. హైదరాబాద్ వంటి మహానగరాల మనుగడను నీరు సవాల్ చేస్తోంది. ఏటేటా పెరుగుతున్న భూతాపం, పడిపోతున్న భూగర్భ జలాలు ప్రమాద ఘంటికలు ముగిస్తున్నాయి. వర్షపు నీటిని ఒడిసిపట్టడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం చూపుతున్నది వాక్ ఫర్ వాటర్ అనే స్వచ్ఛంద సంస్థ. అపార్ట్మెంట్లు, ఆవాసాలపైన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కోసం ప్రత్యేకమైన వ్యవస్థను రూపొందించి అద్భుత ఫలితాలు సాధిస్తోంది. ఇంతకీ ఏంటి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్? లెట్స్ వాచ్ ది స్టోరీ. రోజు రోజుకు నీటి కొరత సవాలుగా మారుతుంది. వేగంగా పెరుగుతున్న జనాభా, కాలుష్యం, అడ్డు అదుపు లేని నీటి వినియోగం వంటివి సరికొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. తాజాగా బెంగళూరు వాసులు నీటి కష్టాల నేపథ్యంలో అందరూ జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అన్ని నగరాలు, పట్టణాలు, పల్లెల్లో ప్రతి నీటి బొట్టును భద్రంగా కాపాడుకోవాలి. వాతావరణ మార్పులు, మానవ చర్యలతో వర్షాలు తగ్గిపోయి భూగర్భ జలాలపై ఒత్తిడి అధికమై తాగునీటికి కటకట ఏర్పడుతుంది. ముంచుకొస్తున్న ముప్పును నివారించేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. సముద్రంలో వృధాగా కలిసిపోయే జలాల్ని సమర్థంగా ఒడిసిపట్టుకోలేని దుస్థితి నెలకొంది. మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు సరైన నిర్వహణకు నోచుకోక వాటిలోని నీటి నిల్వ సామర్థ్యాలు తగ్గిపోతున్నాయి. దీంతో వరుసగా 10 ఏళ్ల సమృద్ధిగా వర్షాలు కురిసినా ఒక్క ఏడాది కరువుతో నీటి కోసం నానా తంటాలు పడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. పలు రాష్ట్రాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న నీటి ఎద్దడికి ప్రధాన కారణం ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించుకోలేకపోవడమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. వాన నీటి సంరక్షణ, నీటి పొదుపు, పునర్వినియోగం ద్వారా జల సంక్షోభం తలెత్తకుండా అడ్డుకునే అవకాశం ఉన్నా ఆ దిశగా ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతున్నాయి. హైదరాబాద్లో కురుస్తున్న వాన నీటిలో కొంతైన భూమిలోకి ఇంకించిన ఫిల్టర్ చేసి వాడుకున్న నగరవాసులకు నీటి కష్టాలే ఉండవు అని నిపుణులు చెబుతున్నారు. నగరంలో సరాసరి వర్షపాతం 850 మిల్లీమీటర్లు, హెచ్ఎండిఏ పరిధిలో 7,200 చదరపు కిలోమీటర్ల మేరకు ఏటా కురుస్తున్న వాన నీళ్లు 15 టీఎంసీలకు సమానమని నిపుణులు చెబుతున్నారు. ఇందులో 5% కూడా భూమిలోకి ఇంకించడం, అవసరాలకు వాడుకోవడం లేదని పేర్కొంటున్నారు. ఆలోచన ఉండాలే కానీ ప్రతి వర్షపు చుక్కను ఒడిసి పట్టవచ్చు. భూమిలోకి ఇంకించడమే కాకుండా ఫిల్టర్ చేసి వంటకు, తాగడానికి వాడుకోవచ్చని వాక్ ఫర్ వాటర్ వ్యవస్థాపక అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి అంటున్నారు. వాక్ ఫర్ వాటర్ సంస్థ నుంచి మేము సేవ్ వాటర్, రీస్టోర్ ఇకలాజికల్ బ్యాలెన్స్ అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని మేము గత 10 సంవత్సరాల నుంచి భారతదేశ వ్యాప్తంగా ఎక్కువ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. అవేర్నెస్తో పాటు ఏం చేస్తున్నామంటే అవేర్నెస్తో పాటు యాక్షన్ చేయాలనే ఉద్దేశంతో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనే సిస్టాన్ని సింప్లిఫై చేసి ఇయర్ బై ఇయర్ టెక్నాలజీని డెవలప్ చేస్తూ ఉన్నాము. వేసవి కాలంలో గత మాసంలో కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మార్చిలో నుంచి కానీ, ఏప్రిల్లోనో కానీ, ఈవెన్ మే నెలలో కానీ హైదరాబాద్ లాంటి మహానగరంలో ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మణికొండ, సరూర్ నగర్ ఏరియా కానీ ఈ ఏరియాల్లో చాలా వరకు నీటి మొత్తం భూగర్భ జలాలన్నీ చాలా తక్కువ లోతుకు పడిపోయినాయి. దీనివల్ల ఈ ప్రజలందరూ ఏంటంటే హై డెన్సిటీ ఉన్న ఈ పట్టణ జనాభా అంతా ట్యాంకర్ల మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. సో ఈ సమస్యను అధిగమించడానికి మనం వాక్ ఫర్ వాటర్ నుంచి చాలా వరకు మనం అవగాహన కార్యక్రమాలు చేశాం. వాక్ ఫర్ వాటర్ 2011 నుంచి ఈ సేవ్ వాటర్, రీస్టోర్ ఇకలాజికల్ బ్యాలెన్స్ అనే క్యాంపెయిన్ నడిపిస్తున్నాము. ఫస్ట్ ఏమో అవేర్నెస్ క్రియేట్ చేసినాము. ఒక 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అవేర్నెస్తో పాటు యాక్షన్ తీసుకున్నాము. దాదాపుగా ఇప్పటికి హైదరాబాద్ జంట నగరాలు ప్లస్ మన తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రలో కలిపి ఇప్పటి వరకు మేము 14,000 పైన డ్రైడ్ అయిన బోర్వెల్స్ని రీస్టోర్ చేసినాం. వాక్ ఫర్ వాటర్ సంస్థ ద్వారా వర్షపు నీటిని ఎలా ఒడిసి పట్టాలని నగర వాసులకు కరుణాకర్ రెడ్డి అవగాహన కల్పిస్తున్నారు. ఇంటి పైకప్పుపై పడే వర్షపు నీటి సంరక్షణకు అతి తక్కువ ఖర్చుతోనే ఏర్పాటు చేసుకునేలా ఏర్పాటు చేశారు. ఇళ్లు, అపార్ట్మెంట్లపై పడే వర్షపు నీటిని కిందికి పంపే పైపులకు, సంపుకు అనుసంధానం చేస్తున్నారు. స్లాబ్ పై నుంచి వచ్చే వాన నీటి గొట్టానికి అమర్చిన ఫిల్టర్ ద్వారా సంపులోకి మళ్లించాలి. ఫిల్టర్ ఖరీదు 3,000తో పాటు ప్లంబర్ ఖర్చులు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. వాన నీళ్లు అత్యంత స్వచ్ఛమైనవి. డాబాపై పడిన తర్వాత అందులోకి వ్యర్థాలు చేరుతాయి. వాటిని ఫిల్టర్ వడబోసి స్వచ్ఛమైన నీటిని సంపులోకి పంపుతుంది. తర్వాత సంపులో 1-2 క్లోరిన్ మాత్రలు కలిపి ఇంట్లో తాగడానికి, వంటకు ఉపయోగించవచ్చునని కరుణాకర్ రెడ్డి చెబుతున్నారు. 800 గజాల స్థలం ఇది.
దీంట్లో 8,000 స్క్వేర్ ఫీట్ల రూఫ్ ఏరియా ఉందన్నమాట. స్క్వేర్ మీటర్లో 850 లీటర్ల నీళ్లు మనకు లభ్యత ఉంటుందన్నమాట, వర్షం నీళ్ళు. ఎందుకంటే హైదరాబాద్ యావరేజ్ రెయిన్ఫాల్ ఈజ్ 850 మిల్లీమీటర్లు. సో అట్లా 800 స్క్వేర్ మీటర్లు ఏదైతే ఉందో దీంట్లో ఈ వాటర్ని మనం లెక్క పెడితే దాదాపుగా 6,40,000 లీటర్ల నీళ్లు బై రెయిన్ అవైలబిలిటీ ఉంది. సో దీనికోసం మనం ఏం చేసామంటే ఈ అపార్ట్మెంట్కు వీళ్ళందరూ అపార్ట్మెంట్ అసోసియేషన్ దగ్గర మాట్లాడి ఒక సిస్టమ్ ఏర్పాటు చేసాం. వీళ్ళకు 4 పైపులు పైనుంచి రూఫ్ నుంచి కిందికి వచ్చే ఉన్నాయి. 4 పైపులన్నింటిని కలిపి ఒక్క దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ సిస్టమ్ అనమాట, ఒక 3 సిస్టమ్స్ ఇన్స్టాల్ చేసాం. సో వీళ్ళకి ఏమైపోతుందంటే వర్షం నీళ్ళు ఒక చుక్క కూడా బయటికి పోకుండా సో ఇక్కడ ఈ 3 ఫిల్టర్లు చేస్తుంది. సో ఈ 6,40,000 లీటర్ల నీళ్లను మనం ట్యాంకర్ల కింద కన్వర్ట్ చేస్తే దాదాపుగా 130 ట్యాంకర్లు. సో ఈ 130 ట్యాంకర్లు వీళ్ళు బయట కొంటే వీళ్ళకు దాదాపుగా 2,60,000 రూపాయలు @ 2,000 రూపీస్ ఒక ట్యాంకర్ పెడితే ఫైర్ సిస్టమ్ అంతా కలిపి మనము కేవలం 50,000 నుంచి 52,000 రూపాయలు ఎక్స్క్లూడింగ్ సివిల్, ఒక 10,000 రూపాయలు సివిల్ వేసుకుంటే 65,000 రూపాయలల్లో మొత్తం సిస్టమ్ సెటప్ చేసేసినాం. సో ఈ 65,000 రూపాయలల్లో ఏదైతే వీళ్ళు సిస్టమ్ సెటప్ చేసుకున్నారో ఈ సిస్టము మనకు దాదాపుగా 6,50,000 లీటర్ల నీటిని మనకు సంరక్షిస్తుంది. వీళ్ళ బోర్వెల్ ఇది ఎంటైర్లీ డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళి ఇంకుడు గుంతలు ఉంది, ఇంకుడు గుంత నుంచి పర్పరేటెడ్ నుంచి బోర్వెల్కి వెళ్ళిపోతుంది, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయిపోతుంది. వీళ్ళకు 20 సంవత్సరాల వరకు దీనికి ఏం మెయింటెనెన్స్ ఉండదు. ప్రతి ఏటా నగరంలో 850 మిల్లీమీటర్ల వరకు వాన కురుస్తుంది. ఈ లెక్కన ఒక చదరపు మీటర్ స్థలంలో ఏటా 850 లీటర్ల వర్షపు నీరు చేరుతుంది. అదే 1000 చదరపు మీటర్ల ఇంటి పైకప్పుపై ఏటా 85,000 లీటర్ల వరకు వాన నీటిని ఆదా చేయవచ్చు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. మణికొండ, నానక్ రామ్గూడ, గచ్చిబౌలి, మియాపూర్, కొండాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, సనత్ నగర్ ప్రాంతాల్లో 33,000 బోర్లు ఎండిపోయినట్లు జలమండలి గుర్తించింది. ఇందులో సగం ఇళ్లలో వర్షపు నీటి సంరక్షణకు జాగ్రత్తలు తీసుకోలేదని గుర్తించింది. వాక్ ఫర్ వాటర్ సంస్థ ఈ విధానంతో ఇల్లు, కాలనీల్లో వర్షపు నీటిని ఆదా చేయవచ్చు. ఇంత సింపుల్ ఈజియెస్ట్ సిస్టమ్, దీంట్లో ఏమి పెద్ద మెకానికల్ పార్ట్ ఉండదు, మెయింటెనెన్స్ ఉండదు. అట్లా ఒక్కొక్క అపార్ట్మెంట్ వాళ్ళు ఇట్లా సింప్లిఫైడ్ సిస్టమ్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో మన ఏదైతే ఫ్రెష్ వాటర్ డిమాండ్ ఉందో దానికి దాదాపుగా 60 to 70% వాటర్ నీడ్ని ఇది ఫుల్ఫిల్ చేస్తుంది. ఎందుకంటే ఈ అపార్ట్మెంట్లు ఇప్పుడు ఒక్కొక్కటి ఇప్పుడు 800 గజాలలో ఉన్న అపార్ట్మెంట్లు 5 ఫ్లోర్లు ఉన్నాయి, అంటే 10 అపార్ట్మెంట్లు ఉన్నాయి అందులో. ఇప్పుడు అంతా మొత్తం హైదరాబాద్ అంతా వర్టికల్గా గ్రో అవుతుంది, స్కై క్రీపర్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఎట్టి పరిస్థితులలో మంచి సింప్లిఫైడ్ సిస్టమ్ ఏంటంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. ఇది ఈజీ, డ్యూరబిలిటీ ప్లస్ కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది, ప్లస్ లైఫ్ టైం ఉంటుంది అనమాట. అంటే అట్లీస్ట్ 20 years వరకు దీంట్లో ఏమీ ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఏదైనా కొత్త టెక్నాలజీ ఇంకా వస్తే సరిపోతుంది. ఇంకో మూడో విషయం ఏంటంటే ఇది ప్యూర్ వాటర్. అంటే మనము ఇది 1000 ఫీట్లో ఉన్న బోర్వెల్ నుంచి నీళ్ళని పైకి తీసుకుంటే కూడా మనకు అంత వాటర్ అంతా కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ, ఇదంతా ఉంటుంది. ఫ్లోరైడ్ కానీ లేకపోతే ఆర్సెనిక్ ఉంటుంది, కొన్ని దగ్గర ఐరన్ ఉంటుంది. ఇవన్నీ లేకుండా ఇది స్వచ్ఛమైన నీళ్ళు కాబట్టి దీన్ని డైరెక్ట్ తాగడం వల్ల కూడా మనకు చాలా అద్భుతంగా మంచిగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది ఈజియెస్ట్, కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ సింపుల్ సొల్యూషన్. ప్రతి ఒక్కరు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసుకోవడం అనేది చాలా ఉత్తమం అనేది అందరికీ మేము చేస్తున్నాము. ఇప్పుడు ఇది నీడ్ ఆఫ్ ది అవర్ అనమాట. ప్రతి ఒక్కరూ ఈ వర్షపు నీటిని సంరక్షించుకోవడము ప్రతి ఒక్కరి బాధ్యత. పార్కులు, కాలనీలోని ఖాళీ స్థలాల్లో ఇంకుడు గుంతలు తవ్వి వాన నీటిని వాటిలోకి మళ్లించడం ద్వారా బోర్లు ఇంకే పరిస్థితి ఉండదు. బోరుకు కొంత దూరంలో ఇంజెక్షన్ వెల్ తవ్వి అందులోకి ఈ విధానంలో వర్షపు నీటిని మళ్లించడం ద్వారా ఏడాది అంతా బోర్లు ఇంకిపోవని కరుణాకర్ రెడ్డి చెబుతున్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టడం ద్వారా నీటి కొరతను అధిగమించవచ్చని చెబుతున్నారు వాక్ ఫర్ వాటర్ సంస్థ ఫౌండర్ కరుణాకర్ రెడ్డి. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలో ఇంకుడు గుంతలతో పాటు వర్షపు నీటిని ఒడిసిపట్టే విధానాన్ని ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరూ నీటిని వృధా చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటే భావితరాలకు నీటి కొరత రాకుండా చేయవచ్చని చెబుతున్నారు కరుణాకర్ రెడ్డి. కెమెరామెన్ రవితో మహేష్ న్యూస్, హైదరాబాద్.